అందరికీ జై భీమ్. ప్రధానంగా ఈ రాష్ట్రంలో దాదాపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దగ్గర 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా ఎస్సీ ఎస్టీల పైన మరియు ముఖ్యంగా బీసీల పైన కూడా రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటినన్నిటిని కూడా అరికట్టడానికి ప్రభుత్వం ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే, ఎస్సీ ఎస్టీల భూములు కానీ లేకపోతే ఎస్టీల పైన దాడులు కానీ రోజు కూడా అధికమవుతూ ఉన్నాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత, చేపట్టాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలు పూర్తిగా కఠినంగా వ్యవహరించకపోతే రోజు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దయచేసి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో తీసుకుంటే అనేక రకాలుగా అనేక చోట్ల కూడా ఎస్సీ ఎస్టీల పైన మరీ ముఖ్యంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే బీసీల పైన నార్పల మండల కేంద్రంలో బీసీల పైన, లేకపోతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంటున్నాయి. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత మహిళ ఒక దళిత మహిళ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కానీ ఆగిన పరిస్థితి కనిపించట్లేదు. దయచేసి హోంమంత్రి గారు ఏవైతే దాడులు జరుగుతున్నాయో, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ భూములపైన భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారో వీటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా హోంమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా దాదాపు స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటూ ఉంటాం. స్వతంత్ర భారతదేశంలోనే ఇంకా స్వతంత్రం రాలేదని చెప్పేసి ఎస్సీ ఎస్టీలు మరీ ముఖ్యంగా ఈ రోజు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళ భూములకు రెవెన్యూ అధికారులు ఒక పక్కన తొంగలో దొక్కుతూ వాళ్ళ అధికారులను కూడా తొంగలో దొక్కి ఏదైతే చట్టపరంగా ముందుకెళ్ళకోకుండా ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని చోట్ల వాళ్ళ భూములు కూడా నిర్దాక్షిణ్యంగా పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణకు వచ్చేసి సోములదొడ్డి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఒక సంఘటన, అదేవిధంగా ఈరోజు పెంకచర్ల గ్రామానికి సంబంధించినటువంటి ఒక శిక్షావధులని సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన ఘటన. ఈ విధంగా చూసుకుంటే రోజుకి ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన భూ కబ్జాలు, దాడులు, వీటన్నిటి కూడా రాష్ట్ర హోంశాఖ కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి హోంమంత్రి గారు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు. ఏమైనా హామీ ఇచ్చారు? నేను ఈ యొక్క ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినట్టు దాడులు ఉన్నాయో ఆ దాడులన్నీ తిప్పికొట్టే విధంగా ఎక్కడైనా కఠినంగా వివరించుకోకుండా సూచిస్తున్నట్లున్న కేసులు కూడా రీఓపెన్ చేసి కఠినంగా చర్యలు తీసుకునే దానికి ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాటిపైన కూడా దృష్టి పెట్టాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు దగ్గర కొన్ని వేల మంది అమ్మాయిలు మిస్ అయినారు, వారు తిరిగి తీసుకొస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదే విధంగా కొనసాగుతున్నారు. ఎక్కడైతే మిస్ అయినారని చెప్పారో వారు తిరిగి తీసుకొచ్చేదానికి మీ వంతు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ జై భీమ్, జై హింద్.